ఈ జాయింట్స్ జాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ స్లైడింగ్, ఈ రివల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. డైమెన్షన్స్ అనేది మీ కీబోర్డ్లో డి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు డైమెన్షన్ స్కెచ్ అనేది డైమెన్షన్ అనేది మీరు ఎప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 100 ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూస్తే డైమెన్షన్ చేయగానే బ్లూ కలర్ నుంచి బ్లాక్ కలర్ మార్చేస్తాను. అట్లా అంటే డయాగ్రామ్ అని మీ డయాగ్రామ్ పూర్తిగా స్పెసిఫై అయినట్టు, పూర్తిగా మొత్తం అన్ని మీరు డైమెన్షన్ చేయాలండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మిర్రర్ కాంబినేషన్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలా వచ్చి చూసుకుంటా ఫ్రెండ్స్. మిర్రర్ ఆబ్జెక్ట్స్, 3 ఆబ్జెక్ట్స్, మిర్రర్ లైన్ ఇదేగా ఫ్రెండ్స్. మిర్రర్ లైన్ ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చేసిన స్కెచ్ని కాపీ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు స్కెచ్ తర్వాత చాలాసార్లు యూజ్ ఉంటుంది, అందుకే స్కెచ్ని కాపీ చేసి పెట్టుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ మీ కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ చేయండి ఫ్రెండ్స్. స్కెచ్ కాపీ ఈ బాండ్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. యాక్టివేట్ చేశాక లైన్ కమాండ్ లైన్ చేయండి ఫ్రెండ్స్. సెంటర్ పాయింట్ 2 సెంటర్ పాయింట్ మీకు చేస్తూ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, కోయిన్సిడెంట్ కమాండ్ యూజ్ చేసి ఈ పాయింట్ ఈ ఈ పాయింట్ కోయిన్సిడెంట్ కమాండ్ యూజ్ చేసి కోయిన్సిడెంట్ కమాండ్ చేసి 2 పాయింట్ని ఒకేసారి కోయిన్సైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కమాండ్ చేసి సేమ్ ఇచ్చే కూడా ఉంది ఫ్రెండ్స్. సేమ్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ స్కెచ్, కంట్రోల్ వి, కన్స్టెంట్. ఫస్ట్ మనం లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఒక లైన్ మిడ్ పాయింట్ నుంచి ఈ మళ్ళీ ఇక్కడ పాయింట్ ఫ్రెండ్స్. 2 ఫ్రెండ్స్, చాలా ఉంటుంది కన్స్టెంట్స్. కొలినియర్, కాన్సెంట్రిక్, మిడ్ పాయింట్, ఫిక్స్ అంటే మీకు డైమెన్షన్ పెట్టలే. ఫిక్స్ అంటే ఎలా ఫ్రెండ్స్, ఫిక్స్ అని చూపిస్తాను చూడండి.
ఇంకా ఫ్రెండ్స్ ఈ బ్లూ కలర్ ఉంది, నేను దీన్ని స్పెసిఫై చేయాలి అంటే డైమెన్షన్ కరెక్ట్ చేయాలనుకోండి పెట్టలేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాను, ఫిక్స్ డైమెన్షన్ ఈక్వల్స్ ఫిక్స్ అంటే ఇంకా అదే పాయింట్ అనేది ఎటు చేంజ్ కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేసుకుంటాను. రెండు బాయ్స్ ఇంకో వాటి మధ్యలో పడడానికి బాడీ స్క్రీన్ చేయాలి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేయండి మళ్ళీ ఇంకోటి. టర్న్ ఆఫ్ చేయండి 20. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, క్రియేట్ స్కెచ్ సెట్ తీసుకోండి. 8 ఎంటర్. సేమ్ సేమ్ ఫ్రెండ్స్. 8 ఎంటర్. మళ్ళీ వీటిని ఎక్స్ట్రూడ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రూడ్ ఫ్రెండ్స్, ఇంకా బాడీ లేదు కాబట్టి నేను ఎంత దిగవచ్చు ఫ్రెండ్స్, అలా డ్రాగ్ చేసి సరిపోతుంది. కరెక్ట్ డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తాం ఇంకో బాడీకి ఎఫెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు 2 బాడీ టర్న్ ఆఫ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇది చాలా షార్ట్కట్లో కూడా చేయొచ్చు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మనం డైరెక్ట్గా ఈ బాడీ చేయడం కాంపోనెంట్స్ చేయొచ్చు, డైరెక్ట్ కాంపోనెంట్స్. ఫస్ట్ బాడీ తర్వాత కాంపోనెంట్స్ తీసుకుంటూ పోవచ్చు, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ లాస్ట్కి వీటన్నిటి కాంపోనెంట్ కన్వర్ట్ చేద్దాం. తీసుకున్నాం ఫ్రెండ్స్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ ఫ్రెండ్స్, థర్డ్ సర్కిల్ ఫ్రెండ్స్. ఈ సర్కిల్స్ ఉంటాయి. డైమెన్షన్ లాస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లైన్స్ ఇద్దాం ఫ్రెండ్స్, లైన్స్. డైమెన్షన్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకో డైమెన్షన్స్. సైడ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ లెంత్ తక్కువ ఉంది. వీటిని డిలీట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ డిలీట్.
నోట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంకా ఫ్రెండ్స్ తర్వాత మనం మార్చుకుందాం. ఫస్ట్ కమాండ్ చేసి లైన్ టచ్ గా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే ట్యాంజెంట్ కమాండ్ ట్యాంజెంట్ కనెక్షన్ తీసుకుని ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ స్కెచెస్ జాయిన్ రన్ ఫ్లేట్ చేసేది మాడిఫై ఫ్రెండ్స్ మాడిఫైలో రన్ ఫ్లేట్ యూజ్ చేసి కొంచెం రౌండ్గా చేద్దాం ఫ్రెండ్స్ దాని ఎడ్జ్ని రన్ ఫ్లేట్ ప్లస్ 2 ఓకే ఎంటర్ బాడీ మొత్తం యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ మన కాంపోనెంట్ కన్వర్ట్ చేయాలి ఫ్రెండ్స్. క్రియేట్ కాంపోనెంట్ ఫ్రమ్ బాడీస్ మీరు లెఫ్ట్ క్లిక్ యూజ్ చేస్తే సిస్ బార్ ఫ్రెండ్స్ రైట్ క్లిక్ యూజ్ చేస్తే ఈ బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. వీటికి అపియరెన్స్ ఇద్దాం ఫ్రెండ్స్. అపియరెన్స్ వుడ్ వుడ్ అపియరెన్స్ అయితే కొంచెం కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ క్లోజ్ చేద్దాం. వీటి మనం జాయిన్ చేద్దాం ఫ్రెండ్స్. జాయిన్స్ కంటిన్యూ. సారీ ఫ్రెండ్స్ అసలు మనం ఫస్ట్ మనం బాడీని గ్రౌండ్ చేయాలి. కాంపోనెంట్ గ్రౌండ్ చేయాలి ఫ్రెండ్స్. గ్రౌండ్ అంటే అది ఫిక్స్డ్, అది మెయిన్ బాడీ అన్నట్టు ఫిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే జాయిన్గా ఫ్రెండ్స్ కంట్రోల్ ప్రెస్ చేస్తే మీకు అంటే మీరు ఇలా చేస్తుంటే కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్. మీకు కంట్రోల్ ప్రెస్ చేస్తాను అనుకోండి హాఫ్ ఫేజ్లోనే ఈ సైకిల్ రొటేట్ అవుతుంది. హాఫ్ ఓన్లీ అదే ఫేజ్లో రొటేట్ అవుతుంది. ఏ ఫేజ్లో కావాలంటే ఆ ఫేజ్లో వచ్చేసరికి కంట్రోల్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. స్లైడింగ్ జాయిన్ ఫ్రెండ్స్. స్లైడింగ్ జాయిన్ ఓకే ఫ్రెండ్స్. ఇంకో కాంపోనెంట్ ఫ్రెండ్స్ స్లైడింగ్ జాయింట్. ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇంకో కాంపోనెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ బార్. దాన్ని కూడా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ రివల్యూషన్ జాయింట్ ఫ్రెండ్స్. ఇది రివల్యూషన్ జాయింట్. జాయింట్ చూసారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం మీకు జాయింట్స్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఉంటుంది. అంతా కరెక్ట్గా వచ్చింది కదా. ఇది ఫ్రెండ్స్ జాయింట్స్ ఇలా పెట్టడం ఫ్రెండ్స్. మీకు ఇంకా యానిమేషన్ కావాలంటే బోల్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బోల్స్ ఫిట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్. దీన్ని కొంచెం కావాలనుకుంటే నెక్స్ట్ చేసుకుంటే కరెక్ట్గా దీని ఒకటి అవసరం వస్తుంది ఫ్రెండ్స్. అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం బాగా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్. ఈ ట్యూటోరియల్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ ట్యూటోరియల్లో నేను దీని గురించి చెప్పబోతున్నాను.